ఇప్పుడు మనం వాళ్ళని భయపెట్టాలి. అప్పుడు వాళ్ళ భయమే వాళ్ళనందరికీ పట్టిస్తుంది. కానీ ఎలా? అరే మీరిద్దరూ ఇలా ఆరు బయట ఎందుకు కూర్చున్నారు? అరే నిన్న రాత్రి ఆ భీమాబాయి దయ్యం నన్ను ఏం చేసిందో చూడండి. చూడండి, ఆ దయ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలీదు. దయ్యం వచ్చేసింది, పారిపోండి, పారిపోండి. నేను కూడా దెయ్యాన్నే. అందుకే నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని. నువ్వు భీమాబాయి ఆత్మవి కాదు. నువ్వు నిజంగా ఆత్మవి అయితే అప్పుడు నువ్వు చచ్చిపోవు. నేను నిన్ను నరికి చూస్తాను. నేను భీమాబాయి ఆత్మని. నేను నా చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. నేను అసలు దెయ్యాన్ని, నువ్వు నకిలీవి. కావాలంటే నిరూపించుకుందాం. ఇది విషం. దెయ్యాలు విషం తాగినా చచ్చిపోవు. ఇదిగో తాగు. నేను తాగుతాను, అప్పుడు తెలిపోతుంది అసలు దెయ్యం ఎవరో నకిలీ ఎవరో. ఇదిగో విషం తాగు. తాగు, తాగి నిరూపించుకో. ఎక్కడికి పారిపోతున్నావే? ఆగో, నేను నిన్ను వదిలిపెట్టను. తలుపు తెరు, తలుపు తెరు. ఎవరు? తలుపు తెరు, తెరువు, తలుపు, తలుపు తెరువు. ఏం చేద్దాం? మనం ముందు పురంజన్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. తర్వాత తెల్లారటం కోసం ఎదురు చూద్దాం. చెప్పండి సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. సర్వజ్ఞ స్వామికి జై. రా రామ్జీ, అసలు సత్యం ఇదే. చివరికి శాంతి కోసం మా ఆచారాలు, ధర్మం, అలవాట్లు, పూజలే దిక్కు. రా రా సుబేదార్. అరే ఎగతాళి చేయడం లేదు, చెప్తున్నారు. మా సంస్కృతి ఇంకా మా సాంప్రదాయాలతో మమేకమై జీవిస్తే అప్పుడు సమస్యలేమీ ఉండవు. జీవితం సుఖంగా సాగుతుంది, హాయిగా బతుకుతావు. తెలిసిందా? రండి రండి. చెప్పండి స్వామీజీ, ఏం చెయ్యాలి? నువ్వు నీ కుటుంబ సభ్యులంతా చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చోవాలి. మేము యజ్ఞం చేస్తాం. అది పూర్తవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మీరంతా చేతులు జోడించి ఇక్కడే మోకాళ్ల మీద కూర్చోవాలి. సరే. కానీ నాది ఒక ప్రశ్న స్వామీజీ.
ఏమిటి? ఇలా మంట వెలిగించటం వల్ల మా అమ్మ ఆత్మ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుంది? అది అర్థమయ్యేలా చెప్పండి చాలు. యజ్ఞానికి చాలా శక్తి ఉంది. ఎలాగైతే ఈ గుండంలో అగ్ని వేడి పెరుగుతుందో అలాగే ఆ ఆత్మ యొక్క బంధాలు కాలి బూడిదైపోతాయి. అప్పుడు భీమాబాయి ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఆత్మలకి పరిలోకం వెళ్ళడం వల్ల ఏం లాభం ఉంటుంది? ఆత్మకి పరమశాంతి అనేది ప్రాప్తిస్తుంది. సరే అయితే మీ సమాజం వాళ్ళు 2 వ్యక్తులు పాపం రాత్రులు ఆత్మల రూపంలో తిరుగుతున్నారు. ఇప్పుడు మాకన్నా శాంతి వాళ్ళకెక్కువ అవసరం. ఎవరు ఎవరు వాళ్ళు? వీళ్ళే. నడు నడు నడు, పద పద, త్వరగా పద. ఆ ఇద్దరు వీళ్ళే. స్వామీజీ, మా అమ్మకు ఒకే ఆత్మ ఉంటుందిగా, మరి వీళ్ళిద్దరూ రాత్రులు దెయ్యాల వేషం వేసుకుని తిరుగుతున్నారు, అందరినీ భయపెడుతున్నారు. వీళ్ళకి ఎలా శాంతి దొరుకుతుంది? మీరు చెప్పండి. పాపం వీళ్ళందరికీ వివరించండి మీ జ్ఞానం ఇంత అసంపూర్ణంగా ఎలా అయిందో అని. అదే ఒక మనిషి ఆత్మ వేరొక మనిషి రూపంలో ఎలా తిరుగుతుందో. ఏ భీమరావు, నీ మాటల్ని మేమెలా నమ్మాలి? వీళ్ళిద్దరూ ఆత్మల వేషంలో తిరుగుతున్నారని, జనాల్ని భయపెడుతున్నారని. మగాళ్ళయ్యుండి చీర కట్టుకుని ఎవరి పెళ్లిలో అయినా చిందులు వేయడానికి వెళ్ళారా మరి? మీరెంత బుకాయించినా లాభం లేదు. విషయం తేలిపోయింది. కానీ వీళ్ళిద్దరు అలా ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్న సరైనదే. ఆ విషయం వీళ్ళిద్దరే చెప్తారు. అసలు ఎవరు చెప్పటం వల్ల వీళ్ళిద్దరూ అలా చేస్తున్నారు? అవునవును, వీళ్ళిద్దరూ చెప్పి తీరాలి. ఏమంటారు మీరంతా? స్వామి, ఇప్పుడు వీళ్ళిద్దరూ నోరు తెరిచి ఇంకా మన పేర్లు చెప్పారంటే అప్పుడు సమాజం మొత్తం ముందు మనం అవమాన పాలవుతాం. స్వామి, ఏదైనా చేయండి స్వామి, మమ్మల్ని కాపాడండి స్వామి. అవును, ఎందుకు అలా చేశారు? మీ ఇద్దరి కారణంగా మేమందరం ఎంతో నష్టపోయాము. మేము చెప్తాం ఎవరు చెప్పటం వల్ల వీళ్ళిద్దరూ ఇలా చేశారు. సొంత బుద్ధితో చేశారు. జాతి మత భేదాన్ని భీమ్రావ్, రామ్జీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒప్పుకోలేదు. వీళ్ళందరూ జీవితకాలం ఆ భేదాన్ని విభేదిస్తూనే జీవిస్తూ వస్తున్నారు. ఇక పదే పదే ఏవైతే సంఘర్షణలు వీళ్ళకి మనకి మధ్య జరుగుతున్నాయో వాటి వల్ల మనకు ఎలా బాధ కలుగుతుందో అలాగే వీళ్ల మనసులో కూడా బాధ, ఆవేదన, ఆవేశం పెరిగిపోయింది. అవకాశం దొరకగానే అది బయటకొచ్చేసింది. స్వామీజీ, మేము ఆగండి.
చాలా తప్పు చేశారు మీరు. ఆత్మ జాతి అనే బంధనాల నుంచి విముక్తి పొందుతుంది. ఆత్మని అపహాస్యం చేశారు మీరు. అందుకు గాను మీకు శిక్ష పడాల్సిందే. నోర్మయ్యండి. స్వామి శిక్ష విధిస్తానంటే మీరేమో అడ్డుపడుతున్నారా? నోరు మూసుకుని ఉండండి. ఇప్పుడు స్వామిగారు ఏం శిక్ష వేసినా సరే దాన్ని స్వీకరించండి. అర్థమైందా? వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి బంధించండి. 1 వారం పాటు ఆకలితో మలమల మార్చండి. మీ ఆజ్ఞ స్వామి. దూరం జరగండి. జరగండి. లే, దెయ్యాలు అవుతారా? లేవండి, పదండి ఇక్కడి నుంచి. పదండి, నడు. పదండి ఇక్కడి నుంచి. వెళ్ళు. పదండి, నడవండి. అసలు నేరస్తులకు శిక్ష పడకూడదని, అందుకని ఎవరినో నేరస్తులుగా చిత్రీకరించి శిక్ష విధించటం ఇది చాలా పాత సాంప్రదాయం. పోనండి, మేము వెళ్తాం. నానా, ఇప్పుడు మీరందరూ కూడా చూశారుగా, మా అమ్మ ఏమీ దెయ్యం అవలేదు, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇక ఈ రోజు నుంచి మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని పట్టుకోండి మీరు. అంతేగాని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పదండి నాన్న. ఆగు రామ్జీ. మేమంతా ఈ పూజని భార్య భీమాబాయి ఆత్మశాంతి కోసమే చేస్తున్నాం. కారణం ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళందరూ ఇక్కడ ఇందుకోసమే హాజరయ్యారు. ఎందుకంటే నీ భార్య భీమాబాయికి ఆత్మశాంతి, మోక్షం కలగాలన్న కోరికతో. స్వామీజీ, మీ పూజలు, మీ కర్మకాండలకి, ఇంకా ఆత్మలకి మోక్షం కలగటం లాంటి విధానాలని మేము వ్యతిరేకించడం లేదు. కానీ మాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. కాబట్టి మేము మీరు చేసే ఈ పూజలో భాగం పంచుకోలేము. ఇది నా భార్య విషయం, వీళ్ళ అమ్మ విషయం. అంటే ఇది మా వ్యక్తిగత విషయం. రామ్జీ, నీ భార్య ఇంకా వీళ్ళ అమ్మ విషయం ఇప్పుడు ఎక్కువ రోజులు వ్యక్తిగతంగా ఉండబోదులే. ఏ రామ్జీ, వ్యక్తిగతం ఏంటి? ఇప్పుడు మేము అందరం వచ్చింది ఈ పూజను శాంతియుతంగా పూర్తి చేయించడానికే. కానీ నువ్వు దీంట్లో భాగం పంచుకోనడం మా ధర్మాన్ని, మా ఆచారాలన్నింటినీ అవమానించినట్టే అవుతుంది. సిద్ధాంతి గారు, అకారణంగా మతాన్ని మధ్యలోకి తెచ్చి మీకు మీరే అవమానం అని భావిస్తే మేమేమి చేయలేము. పదండి నాన్న. హే భీమరావు, ఆగు. మీ అందరికీ ఈ పూజల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ పూజని పూర్తి చేసి వెళ్ళాలి మీరందరూ. ఏమంటారు? ఒకవేళ ఈ అసంపూర్ణ పూజ వల్ల దేవుడికి ఆగ్రహం కలిగితే అప్పుడు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక కీడు జరిగి తీరుతుంది. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ప్రేమ, శిక్ష అనేవి సమానంగా ఉంటాయి. నువ్వు జ్ఞానం గలవాడివి. నిజానికి నువ్వు వచ్చింది ఈ పూజ కోసమే. నువ్వు విన్నావుగా స్వామీజీ ఏం చెప్పారో. నువ్విప్పుడు ఈ పూజ అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోతే దానికి శిక్ష అందరూ అనుభవించాల్సి వస్తుంది. నిజంగానే ఏమైనా అయ్యిందంటే అప్పుడు దానికి బాధ్యత నువ్వు, నీ కుటుంబమే అవుతుంది. సేటుగారు, మామూలుగానే ప్రతి చెడు విషయానికి మమ్మల్నే బాధ్యుల్ని చేస్తారు. పదండి నాన్న. ఈ విధంగా ఆగిపోయిన పూజా ఫలితం చెడే అవుతుంది అందరి జీవితాల్లో. రా, కూర్చో. అక్క, ఇదిగో నాకు తెలిసిన మన సమాజపు ఒక ఆవిడ ఈ బొబ్బట్లు చేసింది.
అవును, రామ్జీ ఏడి? లోపల వంట చేస్తున్నాడు. తులసి, ఉప్పు తీసుకురామా. సరే నాన్న. నాకేమైనా సాయం కావాల్సి వస్తే నేను మిమ్మల్ని అడుగుతాను. కానీ మీరిద్దరూ మీ చదువుల మీద దృష్టి పెట్టండి. మీ చదువులు ఆపేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాన్న, నేను అమ్మ దగ్గర వంట చేయడం నేర్చుకున్నాను. నేను తులసి కలిసి చేయగలంలే నాన్న. అవును నాన్న, గంగా అక్క వెళ్ళేటప్పుడు నాకు కూరగాయలు కోయడం నేర్పించింది. ఇప్పుడు మీరిద్దరూ వంట చేస్తే ఇంకా నాన్నెందుకు? కాసేపట్లో వంట అయిపోతుంది. అప్పుడు అందరం కలిసి భోంచేద్దాం. మన నాన్న ఈ పరిస్థితిలో చూస్తే బాధగా ఉంది. అమ్మ చనిపోయిన తర్వాత అందరికంటే ఎక్కువ ఇబ్బంది నాన్నకి అవుతుంది. అవును, కానీ నాన్న మన మాట వినట్లేదుగా. అక్క, నా ఉద్దేశం ఏంటంటే తన రెండో పెళ్లి గురించి రామ్జీతో మళ్ళీ మాట్లాడదామా? వద్దు వద్దు పురంజన్, అలాంటి పొరపాటు అస్సలు చెయ్యొద్దు. కానీ అక్క, అది ఆ మధ్య బొమ్మాయి సంబంధం తెచ్చానే, ఆవిడకి సంబంధాలు వెతుకుతున్నారు. నేను మన జాతి వాళ్ళందరితోనూ మాట్లాడాను. సమయం చూసుకుని రామ్జీకి నచ్చజెప్పి ఒప్పించమన్నాను. ఆలోచించండి రామ్జీ, ఆలోచించండి. ఎవరో ఒకరు దొరుకుతారులే అన్నయ్యకి. కానీ ముందు మనం తెలుసుకోవాలిగా, అన్నయ్య రెండో పెళ్లికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. ముందు ఆ విషయం తెలియాలి. భీమ్, భీమ్, భీమ్ ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు నాన్న, మేము కూడా వాడిని వెతకడానికి వెళ్ళాము. ఈ సమయంలో వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు ఏదైతే జరిగిందో ఆ కారణంగా భీమ్కి గ్రామస్తులు ఏమైనా కీడు తలపెట్టుంటారా? అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీలో నాకు నచ్చని విషయం ఇదేనమ్మా. నాకు ఎప్పుడైతే నీ అవసరం ఉంటుందో నువ్వు నా దగ్గరికి రావు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అందరూ నిన్ను దెయ్యంగా నమ్మించాలని ప్రయత్నించారు, కానీ మనమే గెలిచాము. నువ్వు మా అమ్మవే, ఎప్పటికీ అమ్మగానే ఉంటావు. అయినా వాళ్ళందరితోటి మనకి వాదనలు, సంఘర్షణలు ఎన్నోసార్లు జరిగాయి. కానీ ఈరోజు నువ్వు లేని లోటు కనిపించింది. నేను, నాన్న, స్వామీజీ ఇంకా మిగతా వాళ్లతో వాదిస్తున్నాము. అప్పుడు నాకు మనోధైర్యం తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే ముందు నాకు ఎప్పుడూ మనోధైర్యం ఉండేది. ఎప్పుడైనా నేను, నాన్న లేక కుటుంబంలో ఎవరైనా బలహీనపడినప్పుడు అప్పుడు మా అమ్మ వచ్చి ధైర్యం చెప్పేది. కానీ ఇప్పుడు నువ్వు అన్ని చోట్లకి రావుగా. అందుకే మా అమ్మ ఆత్మ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుంది? ఎలాగైతే ఈ గుండంలో అగ్ని వేడి పెరుగుతుందో అలాగే ఆ ఆత్మ యొక్క బంధాలు కాలి బూడిదైపోతాయి. అప్పుడు భీమాబాయి ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను నీతో మాట్లాడాలమ్మా. ఇప్పుడైనా రా అమ్మా.